హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి అస్ట్రావల్. ఈరోజు నేను మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ చెప్పబోతున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే మ్యారేజ్ చేసుకొని ఆ తర్వాత భార్య పిల్లల్ని వదిలేసి వేరే వాళ్ళతో వెళ్ళిపోతారు. అప్పుడు వీళ్ళు అనాథలాగా అయిపోతారు కదా. వీళ్ళని ఎవరు చూస్తారు? వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? కొందరికి వాళ్ళ మదర్ హౌస్లో కొంచెం వాళ్ళని చూసుకునే కెపాసిటీ ఉంటే చూసుకుంటారు, లేకపోతే ఎవరు చూసుకుంటారు? మీరు ఒక మ్యారేజ్ చేసుకునేటప్పుడు అది ఒక బాధ్యతగా తీసుకోండి, అంతేగాని అది ఒక ప్లే కాదు, ఆట కాదు. అంటే అది జీవితంతో మీరు ఆడుకునేది. ఇట్లాగా చేసుకొని వాళ్ళని వదిలేసి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళడం ఇలాగంతా చెయ్యొద్దు. మనసులతో ఆడుకోవద్దు. ఫస్ట్ ఒకళ్ళతో మాట్లాడడం, ఆ తర్వాత వాళ్ళని ప్రేమలో దించి ఆ తర్వాత ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళని ప్రేమలో దించి ఇదేనా పని? చాలామంది ఇట్లా మనసులతో ఆడుకొని జీవితాలతోనే ఆడుకుంటున్నారు, ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు. ఇలాగంతా చేయడం వల్ల చాలామంది శాపం మీకు తగులుతుంది, చాలామంది ఉసురు తగులుతుంది మీకు. నా దగ్గరికి వచ్చే క్లయింట్స్లో చాలామంది ఇలాగే బాధపడుతూ ఉన్నారు. ఎట్లాగా వాళ్ళు వస్తారా లేదా, మేము ఏ నిర్ణయం తీసుకోవాలి అంటే నేను వాళ్ళకు చెప్పేది ఒకటే, మీ మీద మీరు డిపెండ్ కాండి. ఎవరి మీద, మీ హస్బెండ్ మీద అస్సలు డిపెండ్ అవ్వద్దు. వాళ్ళ కోసం ఎదురు కూడా చూడొద్దు. మీ వర్క్ మీరు చేసుకోండి, మీ పిల్లల్ని మీరు చదివించుకోండి, వాళ్ళని మీరు పెంచుకోండి. అంతేగాని మీ హస్బెండ్ కోసం ఎదురు చూస్తా ఇట్లా బాధపడతా మాత్రం టైం వేస్ట్ చేసుకోవద్దని నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా? ఇది వైఫ్ అండ్ హస్బెండ్ చూడొచ్చు, లవర్స్ చూడొచ్చు. వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్? మీ పర్సన్ నేమ్ మనసులో అనుకోండి. నా ఛానల్ కొత్తగా ఎవరన్నా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్. వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్? కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు మీ పర్సన్. మీ దగ్గరకు వస్తామా వద్దా అనుకుంటా, కానీ తన కర్మచక్రం తిరిగింది, తన పరిస్థితులు అప్సైడ్ డౌన్ అవుతున్నాయి. అంటే యాక్చువల్గా కర్మచక్రం వచ్చిందంటేనే ఇది లక్కీ టైం అంటారు, కానీ కర్మచక్రం ఇది. కర్మచక్రం అంటే మీ పరిస్థితులు తారుమారు అవుతాయి అని అర్థం. ఓకే, మీ పర్సన్ పరిస్థితులు తారుమారు అయ్యిండాయి. ఇప్పుడు దాకా ఎవరిని లెక్క చేయకుండా విచ్చలవిడిగా అట్లా తిరిగిన వాళ్ళకి వాళ్ళ కర్మ అనుభవించే టైం వచ్చింది. వాళ్ళ పరిస్థితిలో మార్పు వచ్చింది. వాళ్ళు ఇప్పుడు కర్మని అనుభవిస్తున్నారు. మేబీ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చిండొచ్చు, చూస్తాం. ఇంకా మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు? మీరు చాలా ధైర్యంగా ఉంటారు అనుకుంటున్నారు. తన లైఫ్లో ఇద్దరున్నారు, జగిల్ అవుతా ఉన్నారు, ఎవరిని చూస్ చేసుకోవాలో తెలియక. మీకు నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నారు. ఈ విషయం మీకు తెలుసు అనుకుంటా ఉన్నారు, కానీ మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు. మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి? మీ పర్సనే మీ ప్రపంచం అనుకుంటా ఉన్నారు. అబ్సెషన్లో ఉన్నారు. ఓవర్గా మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేస్తారో మీకు అర్థం కావటం లేదు. ఒకవేళ మీ పర్సన్ వచ్చినా తనని రిజెక్ట్ చేసేయాలి అన్నంత కోపం మీలో అయితే వస్తూ ఉంది. మీరు మీ ఎనర్జీలోనే మీరున్నారు. మీరు వెళ్ళి వాళ్ళని బతిమలాడటాలో ఏమీ చేయటం లేదు. మ్యూచువల్ ఫీలింగ్స్. ఇద్దరు ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇద్దరు ఒకరినొకరు పట్టించుకోవటం లేదనుకుంటున్నారు. మీరు మీ పర్సన్ని పట్టించుకోవటం లేదనుకుంటున్నారు. మీ పర్సన్ మీరు తనని పట్టించుకోవటం లేదు అని కేర్లెస్గా ఉన్నారు అనుకుంటున్నారు. ఇంకా మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు? మీ పర్సన్ మీ గురించి హార్ట్ బ్రేక్ అయింది ఏదో ఒక విషయంగా మీ పర్సన్కి చాలా బాధపడుతూ ఉన్నారు. తను కాపాడుకుంటున్నారు. మీకు అంటే తన లైఫ్లో న్యూ లవ్ వచ్చి ఉండొచ్చు, లేకపోతే మీకు ప్రపోజ్ చేయాలనుకోవచ్చు. ఏదో ఒక విషయంగా రిస్క్ తీసుకోవాలనుకుంటా ఉన్నారు. అండ్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరే తన లైఫ్లోకి రావాలి అని అనుకుంటా ఉన్నారు. మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి? మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ గురించి. హెరాఫ్ అంటే మీ పర్సన్తోనే లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్కి ఒక ఆఫర్ ఇవ్వాలి, లేదా మీ పర్సన్ మీకు ఒక ఆఫర్ ఇస్తే బాగుండు, మీ లైఫ్లోకి వచ్చేస్తే బాగుండు అనుకుంటా ఉన్నారు. అండ్ మీకు న్యాయం కావాలి అని అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ని మీరు చాలా ప్రేమించారు, కానీ మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవటం లేదు. మీ పర్సన్ తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారు. పాస్ట్లో ఒక హార్ట్ బ్రేక్ అయింది అతనికి, అది మనసులో ఇంకా ఉంది. అంటే మీరు తనను బాధ పెట్టేటట్లు ఏదన్నా చేసుండొచ్చు. అందుకే ఈ పర్సన్ మీ దగ్గర నుంచి విడిపోయి ఉన్నారు, అపార్థం చేసుకొని విడిపోయి ఉన్నారు.
అది గాఢంగా తన మనసులో ఒక చెరగని ముద్ర వేసేసింది అనమాట. ఆ సిచ్యువేషన్ అంటే మీరు తనని బాధ పెట్టింది తన మనసులో చాలా గాఢంగా పడిపోయింది. ఇప్పుడు పర్సన్ ఏం చేస్తున్నారంటే న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీతో. ఇప్పుడు ఆ పర్సన్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. తన మనసులో ఒక ఆశ, ఒక కొత్త అంటే న్యూ బిగినింగ్ ఎటు వెళ్ళాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి తనకు తెలియటం లేదు. కానీ మీతో ట్రావెల్ చేయాలనే తనకి ఒక భావన అయితే ఉంది. అతను ఇంకా మిమ్మల్ని అనుకుంటా ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చి మీతో ఒక సోల్ కనెక్షన్ చూస్తూ ఉన్నారు. తను తప్పు చేసేనన్న గిల్ట్ ఫీలింగ్ తనుంది. కానీ మిమ్మల్ని వదులుకోలేకపోతా ఉన్నారు. మీతో ఒక సోల్ కనెక్షన్ తను ఫీల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు తన మనసు లోపల ఇంకా మీరే ఉన్నారు. ఇంకా మీతో నమ్మకంగా మీతో రిలేషన్షిప్ డెవలప్ చేయాలని ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారు. ఈ పర్సన్ ఇప్పుడు చాలా ఆలోచనలో, ఆత్మ పరిశీలనలో తమ చేసిన తప్పుల్ని, గతంలో జరిగిన సంఘటనని లోతుగా అంటే తలుచుకుంటా ఉన్నారనమాట. మిమ్మల్ని మోసం చేసేమే అనే ఒక గిల్టీ ఫీలింగ్ అయితే తనకుంది. అందుకే తను భయపడతా ఉన్నారు మీ దగ్గరకు వచ్చేదానికి. కానీ భయపడుతున్నారు. కానీ ధైర్యంగా మీ రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలోనే ఈ పర్సన్ ఉన్నారు. ఒక స్పష్టమైన లక్ష్యంతో ధైర్యంగా ఉండాలనే భావనతో తన మనసులో నిండిపోయింది. ఆ భావన అయితే నిండిపోయింది. వారు తన జీవితంలో యాక్టివ్గా మారాలి, మీ దగ్గరకు రావాలి, మీ మీదే తన దృష్టి పెట్టున్నారు. మీ గురించి అందరిని అడిగి తెలుసుకుంటా ఉన్నారు. మీ మీద తనకి ప్రేమ అయితే ఉంది, కానీ ఒక గిల్ట్ ఫీలింగ్, భయం వల్ల మీ దగ్గరికి రావటం లేదు. మీరు తన మీద నమ్మకం పెంచుకోవాలి, మీకు తన మీద నమ్మకం రావాలి అని ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారు. అంటే మీరిద్దరు కలిసి ట్రావెల్ చేయాలని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. తనకి మీరంటే ప్రేమ ఇంకా ఉంది. తను మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. మీ మీద ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ తనకి మీ మీద ఎంత ప్రేమ ఉందంటే పాస్ట్లో కంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిందనమాట. అంటే మీరు తన థర్డ్ పార్టీతో వెళ్ళి మిమ్మల్ని వదిలేసి థర్డ్ పార్టీతో వెళ్తే కూడా తన కోసం ఇంకా వెయిట్ చేస్తా, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారని మీ మీద ఈ పర్సన్కి ఇంకా ప్రేమ అనేది పెరిగిపోయింది. అతను ప్రస్తుతం సెల్ఫ్ రియలైజ్ అవుతూ ఉన్నాడు. ప్రేమని హృదయంతో కాకుండా మెదడుతో చూస్తూ ఉన్నాడు, అంటే ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి మనం ఎంత చేసినా, మనం ఎంత ఏడిపించినా మన కోసమే వెయిట్ చేస్తూ ఉంది అని ఒక రియలైజేషన్ అనేది అయితే తనలో వచ్చేసింది. ఇప్పుడు పాస్ట్లో చాలా విషయాలు దాచిపెట్టుండొచ్చు, తప్పుడు నిర్ణయాలు ఉండొచ్చు, మిమ్మల్ని బాధ పెట్టుండొచ్చు. కానీ ఇప్పుడు తను మెచ్యూర్డ్ పర్సన్ అయ్యారు. తనకి ఒక స్పష్టంగా ఒక ఎయిమ్, తన లైఫ్లో తను ఏం చేయాలనేది స్పష్టంగా తెలుసుకున్నారు. జీవితాన్ని కొత్తగా తీర్చిదిద్దాలని చూస్తూ ఉన్నారు. మీతో సంబంధం మళ్ళీ బిగిన్ చేయాలని ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారు. అంటే మీ ఇద్దరి మధ్య ఒక కాన్స్టెంట్ అంటే ఒక స్థిరమైన పునాది వేసుకోవాలి. మీ ఇద్దరు రిలేషన్షిప్ మీరు వేరు కాకూడదు, మీ ఇద్దరు కలిసే ఉండాలి అని ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. ఎమోషన్స్తో కాకుండా ఒక క్లారిటీగా ఆలోచిస్తున్నారు. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీ దగ్గరకు వచ్చేదానికి ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పర్సన్. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ చూస్తాం. వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్? పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. సూపర్. చూడండి, పాస్ట్లో వచ్చి తను బాగా మిమ్మల్ని ప్రేమించారు, చాలా ప్రేమతో మీ దగ్గర ఉండారు. కానీ ఇప్పుడు వచ్చి తన ఇమ్మెచ్యూరిటీ వల్ల తప్పులు చేశారు. ఆ తప్పుల్ని తను సరిదిద్దుకున్నారు. కానీ తను ఆత్మనిగ్రహంతో ఉన్నాడు. భవిష్యత్తులో మీ ఇద్దరు కలిసే అవకాశం ఉంది. ఇప్పుడు స్టార్ కార్డ్ వచ్చింది. తనలో ఒక శాంతి, సహనం, ఈ రిలేషన్షిప్లో డెవలప్మెంట్ కావాలి అని తను అనుకుంటా ఉన్నాడు. తను మిమ్మల్ని సంపూర్ణంగా మళ్ళీ తిరిగి ప్రేమించే స్థితికి వస్తున్నాడు. తప్పకుండా చేంజ్ అవుతాడు. మీరు నమ్మకం పెట్టుకోవచ్చు. అంటే మీ పర్సన్ మళ్ళీ మీ జీవితంలోకి వస్తాడు అని మీరు నమ్మకం పెట్టుకోవచ్చు. ఇప్పుడు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, వస్తామా వద్దా అని. కానీ ఫ్యూచర్లో తప్పకుండా వస్తారు మీ పర్సన్. ఓకే, వాట్ ఈస్ యువర్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్? పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీరు పాస్ట్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకున్నారు. ఇప్పుడైతే సాడ్గా ఉన్నారు. మీ పర్సన్ మీ దగ్గరికి రాలేదని బాధపడుతున్నారు. ఫ్యూచర్లో మిస్ అవుతూ ఉన్నారు. తర్వాత మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉంటారు. మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు, కానీ మీరు మీ వర్క్ మీరు చేసుకుంటారు. పాస్ట్లో లాగా మీ పర్సన్ మీద డిపెండ్ కారు. మీ పర్సన్ వస్తే వస్తారు మీ లైఫ్లోకి, కానీ మీ వర్క్ అనేది మీకు ఎప్పుడు ఉంటుంది. అట్లాగా మీరు తయారైపోతారు. అలాగే ఉండాలి. ఓకే,
అట్ ప్రెజెంట్ మూమెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? అట్ ప్రెజెంట్ మూమెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? అట్ ప్రెజెంట్ మూమెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? ఇప్పుడైతే లేదనే చెప్పాలి. తను ఏదో తనకు నమ్మక ద్రోహం జరిగినట్లుగా బాధపడి స్టక్ అయిపోయి ఉన్నారు. కానీ పరిస్థితులు మారుతాయి. టవర్ కార్డ్ వచ్చేసింది. పరిస్థితులు మారుతాయి. తను రియలైజ్ అయ్యి మీ దగ్గరకు వచ్చేస్తారు. మీ దగ్గరికి వచ్చేదానికి ప్లాన్ వేస్తారు. ఫ్యూచర్లో జడ్జిమెంట్. తను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారు. మీరే తన లైఫ్ పార్ట్నర్ అని, మీతోనే కలిసి జీవించాలని అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ప్రేమ అనేది సెకండరీ అయిపోయింది. మీ మీద మీ పర్సన్కి ఒక నమ్మకం అనేది వచ్చింది. తను సెల్ఫ్ రియలైజ్ అవుతున్నారు. మీ దగ్గరకు వచ్చి మీతోనే లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని అనుకుంటున్నారు. ఓకే, మీ ఇద్దరి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తాం. మీ ఇద్దరి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ పర్సన్ ఎనర్జీ అండ్ మీ ఎనర్జీ ఎలా ఉన్నాయి? సెకండ్ చక్ర ఆర్కేంజల్ ఏరియల్. సెకండ్ చక్ర అంటే స్వాదిష్టాన ఆరెంజ్ కలర్ యూస్ చేయాలి. మీ పర్సన్కి అన్ని సమృద్ధిగా వస్తూ ఉన్నాయి. కార్నోకోపియా. మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ నిర్ణయం తీసుకోలేకపోతూ ఉన్నారు. ఇద్దరు ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు ఒకరి గురించి ఒకరు, కానీ మనసు అయితే స్థిరంగా ఉండటం లేదు ఇద్దరికి. ఓకే, మీ పర్సన్ ఇంకా మీతో ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు? మీ పర్సన్ మీతో ఇంకా ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు? చేశారు. ఐ డోంట్ వాంట్ చేస్ ఎనీ మోర్. అండ్ నువ్వు నాకు ఒక వ్యసనం అయిపోయావు. నేను చేయటం లేదు కానీ నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. కానీ నీతో వచ్చి మాట్లాడేదానికి ఈగో వస్తుంది. కమిట్మెంట్. ఐ వాంట్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్. నువ్వు లైఫ్ లాంగ్ నాతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. కానీ అది చెప్పేదానికి నాకు ఈగో అడ్డొస్తూ ఉంది. రీయూనియన్. నిన్ను కలవాలనుకుంటా ఉన్నాను అని మీ పర్సన్ చెప్తున్నారు. నిన్ను బాధ పెడుతున్నానని తెలిసే నేను నిర్ణయం తీసుకున్నాను. నిన్ను బాధ పెట్టాను. ఐఎమ్ సారీ అంటున్నారు. కానీ మీతో కమిట్మెంట్ కావాలి, మీతో రీయూనియన్ కావాలని మీ పర్సన్ కోరుకుంటా ఉన్నారు. క్లైమ్ చేసుకోండి. మంచి కార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు బాబా మెసేజ్ చూస్తాం. బాబా మీకు ఏం చెప్పబోతున్నారో చూస్తాం. నేను ఇది ఒక్కొక్క రాశికి పెడతాను. మీ పర్సన్ ఫీలింగ్స్ పెట్టకుండా ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వరకు బాబా మెసేజ్ మాత్రం పెట్టేస్తాను. మేషరాశి వాళ్ళకి బాబా ఏం మెసేజ్ ఇస్తున్నారు? లెట్ గో. మిమ్మల్ని బాధ పెట్టేవాడిని లెట్ గో చేసేయండి. మీ నెగిటివ్ థింకింగ్ని లెట్ గో చేసేయండి అంటున్నారు. వృషభ రాశి వాళ్ళకి పర్సనల్ గ్రోత్. మీకు మంచి పర్సనల్ గ్రోత్ జరుగుతూ ఉంది. అంటే పర్సనల్గా వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏం మిస్టేక్స్ చేశారో తెలుసుకొని రియలైజ్ అయ్యి వాళ్ళ పర్సనల్గా వాళ్ళ గ్రోత్ జరుగుతూ ఉంది. ఇది మిథున రాశి వాళ్ళకి ఫైండ్ ద లైట్ విత్ ఇన్. మీ లోపల ఉండే ఒక జ్ఞాన జ్యోతిని మీరు తెలుసుకోండి అని మిథున రాశి వాళ్ళకి చెప్తున్నారు. కర్కాటక రాశి వాళ్ళకి భక్తి యోగా. మీరు అనుకున్న ఇష్ట దైవాన్ని బాగా పూజలు చేయండి అని చెప్తున్నారు. సింహరాశి వాళ్ళకి లీవ్ యువర్ ధర్మంగానే జీవించండి అని చెప్తున్నారు. కన్యా రాశి వాళ్ళకి రిఫ్లెక్షన్. ధనుసు రాశి వాళ్ళకి న్యూ బిగినింగ్. మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ జరగబోతుంది అని చెప్తున్నారు. మకర రాశి వాళ్ళకి వై ఫియర్ వెన్ ఐ యామ్ దేర్ అంటున్నారు. నేనుండగా నువ్వెందుకు భయపడుతున్నావు? సూపర్గా వచ్చింది మకర రాశి వాళ్ళకి. అండ్ కుంభరాశి వాళ్ళకి బ్రహ్మజ్ఞానం, సెల్ఫ్ రియలైజేషన్ కలుగుతుంది. కుంభరాశి వాళ్ళు న్యూ కోర్సెస్ జాయిన్ అయ్యి వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అండ్ మీనరాశి వాళ్ళు సెలబ్రేట్. మీ సంతోషాన్ని మీరు సెలబ్రేట్ చేసుకుంటారు అని బాబా చెప్తున్నారు. చాలా బాగున్నాయి కదా కార్డ్స్, నాకు బాగా నచ్చాయి. సాయిబాబా మెసేజ్ ఫర్ ఆల్. ఓకే, ఇంకా ఈరోజుకైతే దీంతో స్టాప్ చేసేస్తున్నాను. మీ పర్సన్ ఫీలింగ్స్ని రేపు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలి మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.